అందరూ కూడా అందరూ కూడా మీ పరిశుద్ధమైన దేవుని యొక్క గ్రంథం తీసుకుని యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనము చదువుకుందామండి. మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. చాలండి. చదువుపడిన దేవుని యొక్క వాక్యములో యెషయా ప్రవక్త గారికి యేసు ప్రభువారు పుట్టుకను పుచ్చిన దర్శనాలు ఉన్నవి, పుట్టే సమయంలో ఇచ్చిన దర్శనాలు ఉన్నవి, ఆయన సువార్త చేసే సమయంలో దర్శనాలు ఉన్నవి, సిలువమాను మీద ఉన్నప్పుడు దర్శనాలు ఉన్నవి. అయితే ఇక్కడ చదవబడిన వాక్యం చూస్తే మనం అందరము కూడా దారి తప్పి తొలగిపోయిన గొర్రెలు వెళ్ళే ఉన్నాము. ఎవరు విట్టవలసిన మార్గంలో వాళ్ళు వెళ్ళాము. దేవుడికి మహిమ కలుగాక. అయితే రోజున ఈ మాట ఎప్పుడంటే ప్రభు చిత్తంలో మనం లేనప్పుడు, ప్రభు చిత్తము తెలుసుకోలేనప్పుడు మనందరము కూడా దారి తొలగిపోయిన గొర్రెలు వెళ్ళేను. తర్వాత జాగ్రత్త వహించండి. మనకిష్టమైన మార్గాలు చెప్పండి. ఎవడికి ఇష్టమైన మార్గంలో వాళ్ళు వెళ్ళిపోయాం. దేవుడు మేము కలుగాక. అయితే గమనించండి, దేవుని యొక్క వాక్య ప్రకారం చూస్తే ఇప్పుడు దారి తొలగిపోయిన మనందరినీ కూడా మళ్ళీ దారిలో తెచ్చిన వాడెవరు? దేవుడి స్తోత్రం. ప్రభు మనందరినీ కూడా దారిలో తెచ్చి ఉన్నారు కనుక ఈరోజు నీ వాక్యం వింటున్న మనము ఇక మన తొలగిపోయిన మార్గంలో మనం ఉండకూడదు, మనకిష్టమైన మార్గంలో మనకు ఉండకూడదు. దైవ చిత్తమైన మార్గంలోనూ దేవుడికి ఇష్టమైన మార్గంలో మనం నడుచుకోవాలి. దేవుడు మిమికలుగాక. కాబట్టి గొర్రెలతో వెంతే పొడుసడంటే, గొర్రెలు మందతో వెంతే పొడుసడంటే ఒక మాట చెప్పొలిస్తే గొర్రెలకి కానీ గొర్రెలకి మందకి కానీ ఏ విధమైన చింతపడవలసిన పనియే లేదు. దేవుడి స్తోత్రం. ఎందుకో తెలుసా? కాపరి చెప్పండి. కాపరి పోషిస్తాడు, కాపరి మేపుతాడు. జాగ్రత్త మీకు గమనించండి. ఆ గొర్రెలకి ఉండవలసిన లక్షణం ఏంటంటే, ఒకటి కాపరి స్వరం వినాలి, కాపరి చెప్పినట్లు నడవాలి. తదుపరి వస్తే వాటికి కావలసిన పరిపూర్ణమైన మా మేతను, సమృద్ధియు, కాపుదల అన్నిటికీ కూడా కాపరే చూసుకుంటాడు అని అర్థం. దేవుడు మిమ్మల్నిగాక. కాబట్టి ఈ కాపరి మనకి ఎవరంటే దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తున్నది. మన ఆత్మల కాపరి చెప్పండి. పేతురు రాసిన గ్రంథములో ఉంది కదా, మన ఆత్మలకి కాపరైన అగ్నిస్తుడైన ప్రభు చేతిలో మనమున్నాము. 2వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాము. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతారు గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు. దేనికి చెప్పాలి? దేనికి? ఆత్మలకి కాపరైన అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నాము. దేవుడికి మహిమ కలుగాక. ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. దేవుడు దేనికి కాపరంట? ఆత్మకి. శరీరం ఎప్పటికైనా నిస్ప్రయోజనమే. మాట్లాడాలి. శరీరం ఎప్పటికైనా నిస్ప్రయోజనమే కనుక స్థిరమైనది ఏమిటంటే ఆత్మ. నిత్యం ఉండేది ఏంటి? అందరూ చెప్ప. నిత్యం ఉండేది ఏంటి? ఆత్మ. ఇప్పుడు ఈ ఆత్మని కాసేవారు ఎవరు? ప్రభువే. దేవుడి స్తోత్రం. ప్రభువే కనుక ఇప్పుడు మన అందరము కూడా మన ఆత్మను కాసే ప్రభు వైపు తిరిగి ఉన్నాం. దేవుడి మహిమకలుగాక. కాబట్టి ఈ ఆత్మ చాలా ప్రాముఖ్యం కనుక దేవునికి ఏది ప్రాముఖ్యం అంటే ఆత్మే ముఖ్యం. దేని ముఖ్యము? ఎంత ముఖ్యమంటే ఈ ఆత్మ ఆయన్ని పెట్టింది. చెప్పండి. ఈ ఆత్మ ఆయన్ని పెట్టింది కనుక ఈ ఆత్మను రక్షించుకోవటానికి దేవాతి దేవుడు ఆయన చిత్తములో ఉంది కనుక జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు అర్థం చేసుకోండి. శరీరం ముఖ్యమా, ఆత్మ ముఖ్యమా? అందరూ చెప్పాలి. శరీరం ముఖ్యమా,
ఆత్మ ముఖ్యమా? ఆత్మే ముఖ్యం. దేవుడి స్తోత్రం. అంతే కాబట్టి జాగ్రత్తగా గమనించండి. దేవుని పిల్లలైన మనము, మన శరీరము ఎప్పటికైనా, ఎన్నాళ్ళకైనా, ఎన్ని సంవత్సరాలు జీవించినా ఈ శరీరము నిస్ప్రయోజనం అయిపోయిందని, బలహీనమైన శరీరం అని, నిస్ప్రయోజనమైన పోతున్న శరీరం అని బైబిల్లో అనేక చోట్ల ఉన్నది. దేవుడి స్తోత్రం. అయితే ఆత్మ నిస్ప్రయోజనం అయిపోయేది మాత్రము మాట్లాడాలి. ఆత్మ నిస్ప్రయోజనం అయిపోయేది మాత్రము కాదు. కనుక ఇప్పుడు ఈ ఆత్మని కాసేవారు ఎవరు? మన ప్రభువే. దేవుడి స్తోత్రం. ఆత్మని కాసేవాడు ఆయనే, ఆత్మరూపంగా అందించేవాడు కూడా ఆయనే. ఆత్మరూపిగా నుండి చేతులేసుకోకండి. అందించు వర్తమానం ఆత్మరూపిగా నుండి, అందించు వర్తమానం ఇహ పరములలో ధాన్యుడు దాసుడు దేవత్రియేకుడా, ప్రభుదేవత్రియేకుడా. పావము దేవా కార్యకరమునా జయముగా నడుపుము జయ స్తోత్రుడా దేవత్రియేకుడా, ప్రభుదేవత్రియేకుడా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకమ్మటి ఆత్మని కాసేవాడు ఆయనే, ఆత్మరూపై అందించేవాడు కూడా ఆయనే. దేవదాసి గారటండి వాక్యానికి నిలబడుతున్న సమయంలో ప్రభువుని అడిగేవాటినైనా ఆత్మరూపుగా ఉండి అందించండి. ఏంటి? వర్తమానము. అందుకమ్మటి ఆత్మ కలిగిన వారు దేవుని వాక్యం శ్రద్ధగా వింటారు. ఎందుకంటే వాక్యము శ్రద్ధగా వినకపోతే, వాక్యాహారం ఎప్పటికప్పుడు తినకపోతే ఆత్మగా బలము లభించేది ఎట్లు అన్నారు. దేవుడి స్తోత్రం. దేనికి అమ్మా? జాగ్రత్త వహించండి. శరీరానికి బలవత్తకేమో శరీరం సంబంధించిన ఆహారాలన్నీ మనం తీసుకుంటాం. ఎందుకంటే పని చెయ్యాలి, శరీరం కూడా బలముగా ఉండాలి కనుక. దేవుడు మేము కలుగాక. అయితే ఈ ఆత్మకు మాత్రము శరీర సంబంధమైన ఆహారంతో పనేమీ లేదు. కానీ వాక్యమని ఆహారము, చెప్పండి, వాక్యమని ఆహారము ఎప్పటికప్పుడే వచ్చి మనం భుజించి ఆత్మ బలమును పొందాలట. దేవుడి మహిమ కలుగాక. ఏం పొందాలి? ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్త మీరు గమనించండి. ఈ ఆత్మకి ఎప్పుడు కూడా వాక్యాహారము కావాలి కనుక దేవదాసి గారు ఒక పాటలో ఉంటారు, ఏకాంతమైన పాటలు. ఏమండి? ఈ ఆత్మకి వాక్యాహారం తినకపోతే కనుక ఎట్లు అండి ఆత్మకి బలం సరిపోద్ది మీకు అన్నారు. దేవుడి స్తోత్రం. అందుకే ఈ ఆత్మకి వాక్యాహారము. తర్వాత ప్రతి మనిషికి కూడా దిన ప్రార్థన చేయని వేళ నువ్వు ఎలా దిద్దుకోగలదు అన్నారు. దేవుడి స్తోత్రం. ఏ ప్రార్థనలు? దినము కూడా ఏం చేయాలట? దినము కూడా ప్రార్థన చేసుకోవాలి. దినము ప్రార్థన ఉంటే రావాలి, వాక్యం వినాలి. ఈ ఆత్మకి వాక్యం కావలసిన ఆహారాన్ని మనము భుజించవలసిన వారై ఉన్నాం. దేవుడి స్తోత్రం. ఎందుకు ఈ వాక్యానికి అండి మరి అంత ప్రాధాన్యత ఇవ్వాలంటే జాగ్రత్త మీకు గమనించండి. ఏంటి? ఉదాహరణకి సాతానుడు వచ్చి, ఆ శోధకుడు వచ్చి యేసు ప్రభువారిని, ఇదిగో నువ్వు చాలా ఆకలితో ఉన్నావు కనుక ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తినమోన ఉంది. జాగ్రత్తగా గమనించండి. అలాగే అన్నాడైనా? చెప్పండి. మరి ఏమన్నాడైనా? మనిషి కేవలము రొట్టె మాత్రమల్లా కాదు, కానీ దేవుడి నోటి నుంచి వచ్చిన మాట వల్ల జీవిస్తాడు అన్నాడు. దేవుడి స్తోత్రం. రెండు చేతుల పైకి చెప్పాలి. దేవుడి స్తోత్రం. నోరు ఉపయోగించుకోవాలి. దేవుడికి మహిమ కలుగాక. అంతే కాబట్టి జాగ్రత్తగా గమనించండి. దానికి అర్థం ఏంటంటే ఈ లోకంలో ఎంత ఆహారం తిన్నప్పటికైనా సరే చిట్ట చివరికి మన కళ్ళు ఏదో ఒక రోజున ముయ్యవలసిందే.
అవునంటారా కాదంటారా? నేను ఎప్పటికీ అలా చేయనన్న వాళ్ళు ఒకసారి చేతుల పైకి ఎత్తండి. దేవునికి మహిమ కలుగాక. చెప్పండి, ఎప్పటికైనా మనము ఒక రోజుకి కొన్ని మూయవలసిందే. దేవుడి స్తోత్రం. అయితే ఈ కన్ను మూసిన మనల్ని, చనిపోయిన మనల్ని మళ్ళీ లేపేవాడు ఎవరు? ఆయన మాట. దేవునికి మహిమ కలుగాక. ఆయన మాట ద్వారా మళ్ళీ మనం బ్రతుకుతాం. దేవుడి మహిమ కలుగాక. అందుకే ఈ రోజున జాగ్రత్తగా గమనించండి. భర్తగా కోరేవాడు ఎవడైనా ఉన్నాడా? ఉంటే నా మాట వినండి అన్నాడు, నా వాక్యం వినండి అన్నాడు. దేవుడి స్తోత్రం. ఆ మాటకి ఎందుకు బతకాలని లేదండి అని మీరు అనుకోవచ్చు. ఆ బతుకు కాదు. జాగ్రత్త చెప్పాను కదా, ఎన్ని సంవత్సరాలు మనం జీవించినా, ఎన్ని ప్రసిద్ధులు మనం సంపాదించుకున్నా, ఒక రోజుకి మనం కన్ను మూయవలసిన వారమైనాం. దేవుడి స్తోత్రం. మన కన్ను మూసాక మళ్ళీ మనం లేపేవాడు ఎవరు? పునరుద్ధానుడైన యేసు ప్రభువే. దేవుడి స్తోత్రం. ఏమా మీ గూపెంటి? దేవునికి మహిమ కలుగాక. దేవుడికి మహిమ కలుగాక. బుద్ధిమంతుడు కూడా తడి చెప్తే సరిపోతాడు. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. దేవుని పిల్లలైన మనం కూడాను అంతు కాబట్టి ఈ ప్రతి ఒక్కరము కూడా ఈ వాక్యం అనేది ప్రతి మనసులోనికి కూడా లిఖితంలో అయి ఉండాలటండి. ప్రతి మనసులోకి కూడా ఈ వాక్యము మూడులోకి సహా వెళ్ళాలటండి. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. చెప్పండి, ఎలాంటిది? సజీవం అంటే అర్థం ఏంటి? ప్రాణం ఉంది. సజీవం అంటే అర్థం ఏంటి? ప్రాణం ఉంది. వాక్యం ఏముంది? ప్రాణం ఉంది. వాక్యం ఏముంది? జీవం ఉంది. చదవండి. బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చాలండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం ఏంటండి? రెండంచులు గల ఖడ్గము. తర్వాత సజీవమైనది. ఏమైనది? సజీవమైనది. తదుపరి వస్తే వాడుగల. చెప్పండి. అంటే అర్థం ఏంటంటే ఈ పరిశుద్ధమైన గ్రంథము ప్రపంచంలో వాడబడుతున్నట్లుగా ఇంకే గ్రంథము కూడా వాడబడదు. దేవుడికి మహిమ కలుగాక. మీకు అర్థమవుతుందా? ప్రపంచములో ఈ పరిశుద్ధ గ్రంథము వాడబడుతున్నట్లుగాను, చదువుబడుతున్నట్లుగాను, ప్రకటన చేస్తున్నట్లుగాను ఈ ప్రపంచంలో ఇంకే గ్రంథము కూడా ప్రకటించబడదు. దేవుడి మహిమ కలుగాక. అంతకి ఇది వాడుకుంటున్నా చెప్పాలి. ప్రపంచంలో వేల మంది సంఖ్యలో సేవకులు ఈ గ్రంథాన్ని ఏం చేస్తున్నారు? వాడుకుని ఉపయోగిస్తున్నారు, మీకు బోధిస్తున్నారు. దేవుడి మహిమ కలుగాక. చెప్పండి, ఇది పక్కన ఆడేసే గ్రంథం మాత్రము కాదండి. ఇది నిత్యము కూడా వాడబడుతున్న గ్రంథం. దేవుడి మహిమ కలుగాక. ఈ నిత్యము కూడా చదువుకుంటున్న గ్రంథము. ఒకవేళ ఈ వాక్యాలు ప్రభు చెప్పారో ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని నువ్వు చదవకుండా పక్కన పడేస్తే కనుక జాగ్రత్త నుండి నువ్వు దేవుని కూడా పక్కన పడేస్తున్నట్లే అన్నారు భక్తులు. దేవుడి స్తోత్రం. అది కాబట్టి మనకి ఎన్ని పనులు ఉన్నా సరే కొంత టైం మనకి కేటాయించుకుని కదండి ఖచ్చితంగా మనము ప్రతిరోజు కూడా అవకాశం ఉన్నప్పుడు వాక్యము వినాలి. తర్వాత నువ్వు వాక్యం కూడా చదువుకోవాలి. దేవుడి మహిమ కలుగాక. ఎత్తుగడి జాగ్రత్త నుండి ఈ వాక్యము మూలుగుల్లోకి, నరముల్లోకి వెళ్తమే కాకుండా హృదయం యొక్క తలంపుల్లోకి ఎక్కడికి వెళ్తుందట? తలంపుల్ని పరిశోధన చేస్తుందట. దేవుడి మహిమ కలుగాక. ఈరోజు జాగ్రత్తగా గమనించండి. ఈ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? మన హృదయాన్ని శుద్ధపరుస్తున్నది, మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తున్నది. అర్థమైన ఏదైనా ఉంటే శోధించి దాన్ని తీసి పాడేస్తుంది. అందుకే ఈ వాక్యాన్ని మనము ఆవలించవలసిన వారమైనాము. దేవుడి మహిమ కలుగాక.
ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. ఉదాహరణకి పిల్లరా, ఒక్కొక్కసారి మనమైనా పిల్లలకైనా బలీత కలిగినప్పుడు, లేదా ఆవేశం వస్తున్నప్పుడు, దగ్గు వస్తున్నప్పుడు ఏమండి డాక్టర్గా దగ్గర తీసుకెళ్తే పరిశోధన చేసి ఏమంటారంటే, ఏమండి కఫం పట్టింది అంటారు. ఏం పట్టింది? మీ మట్టిగానే పట్టింది, ఉన్నవాళ్ళు పట్టలేదా ఏంటి? చెప్పాలి. ఏం పట్టింది అంటారు? కఫము పట్టింది అంట. దృఢ శాస్త్రం. ఇప్పుడు ఈ కఫానికి జాగ్రత్త తెలిసిండి. టానిక్ అయినా వాడాలి, బిళ్ళలైనా వాడాలి. అవి లోనికి వెళ్ళాక ఏం చేద్దంటే ఆ కఫాన్ని కరిగించి పాడేసి నీ జీవితానికి ప్రశాంతంగా విత్తాది. దేవుడు మిమికులుగాక. ఈ కఫము లోన ఉందనుకోండి, మాట ఎదురొచ్చేస్తుంది. జాగ్రత్త మీకు గమనించండి. తిన్న ఆహారం ఇవ్వడనివ్వదండి. మీరు పరిశోధన చేసుకున్నారు ఎప్పుడైనా? మంచిది. దేవుడు మహిమకలుగాక. ఏది ఉంటేని? కపం ఉంటేని. దేవుడు మహిమకలుగాక. అంత కాబట్టి ఆత్మలో కపటం లేనివాడు కపం వేరు. మాట్లాడాలా? కపం వేరు, కపటం వేరు. దేవుడు స్తోత్రం. కపమేమో ఔషధాల ద్వారా కరిగించుకోవచ్చు. కపటమేమో చెప్పండి అమ్మా, మీకు వందనాలమ్మా. దేవుడు స్తోత్రం. చెప్పండి. కఫమేమో ఏమండి? కఫమేమో అవసరాల ద్వారా మనము కరిగించుకోవచ్చు, ఏమండి తగ్గించుకోవచ్చు. కానీ జాతీయండి అండి కపటమేమో వాక్ను సరి చేసుకుంటూ వస్తుందట. దేవుడు స్తోత్రం. ఏం చేసి చేసుకుంటూ వస్తుంది? వాక్ను సరి చేసుకుంటూ వస్తుంది. కనుక ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. వాక్యం దొరికిన సమయంలో ఖచ్చితంగా మనము విని బలపడుతూ ఉండాలి. ఎందుకంటే వాక్యము దొరకని రోజులు కూడా వస్తున్నాయి. దేవుడు స్తోత్రం. దేవుడు స్తోత్రం చెప్పిన వాళ్ళందరూ రెట్టింపు దేవుడు దీవించును గాక. ఇప్పుడేంటి ఇందా చెప్పిన వాళ్ళు అన్నాను నేను. దేవుడు మీరు తెలివి తక్కువలేంటి? దేవుడు స్తోత్రం. దేవుడి మహిమకలుగాక. అంత గమ్మట్టి ఈరోజున్న దేవుడి పిల్లలమైన మనకు కూడాను ఇది వాడుగల ఖడ్గం అన్నాడు. చెప్పండి. వాడుగల ఖడ్గము. ఎప్పుడు కూడా మనము ఇది దేవుడు దొరికే కాలము, వాక్యం దొరికే కాలము. కనుక దొరికే కాలంలో వాక్యం వినాలి. దొరకని కాలంలో ఇందామని నీకు వాక్యం బోధించేవాడే ఉండరు. అటువంటి కాలం కూడా వస్తుంది. దేవుడు మహిమకలుగాక. అంతే కాబట్టి ఈరోజున జాగ్రత్త మీకు గమనించండి. దేవుని పిల్లలమైన మనము వాక్యము సన్నిధిలో కానీ లేదా కూటాల్లో కానీ మనం దొరుకుతున్నప్పుడు ఖచ్చితంగా విని ఆత్మకు ఆహారం అని పెట్టుకోవాలి. దేవుడు స్తోత్రం. చెప్పండి. ఆత్మకు ఆహారం ఏంటి? వాక్యము. ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్త. అలాగే బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజును వాడుకోవాలి, ప్రతిరోజును చదువుకోవాలి, చదువుకుని గ్రహించుకోవాలి. వాక్యము దేవుడు మనకి అందుతున్న సమయంలో దాన్ని ఎప్పుడు కూడా పక్కన పడేసేలాగో అనాలసనగానే ఉండకూడదు. దేవుడు మహిమకలుగాక. మనం ఎప్పుడు కూడా వాడుతున్న పాత్రలు అయి ఉండాలి. మాట్లాడాలి. వాడుతున్న పాత్రలు అయి ఉండాలి. వాడుతున్న పాత్ర ఎప్పటికప్పుడే శుద్ధి అయిపోద్ది. దేవుడి మహిమకలుగాక. వాడుతున్న పాత్ర అందరూ చెప్పాలి. వాడుతున్న పాత్ర ఎప్పటికప్పుడే శుద్ధి అయిపోతుంది. వాడలేని పాత్రలు ఉంటాయి. దేవుడి స్తోత్రం. చెప్పండి. వాడలేని పాత్రలు ఉంటాయి. ఎక్కడుంటాయి? కరెక్ట్గా చెప్పారు మీరు. దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవులారా, వాడే పాత్ర రోజు పనే. మీరు మాట్లాడతలేదు. వాడే పాత్రకి రోజు పనే. దేవుడి స్తోత్రం. వాడుకునే కలిసి కలకలాడుతుంటుంది. ఏంటి? పాత్ర. జాగ్రత్త మీకు గమనించండి. వాడు ఇందా చెప్పారు కదా, వాడలేని పాత్రలు ఉంటాయి. ఎక్కడుంటాయి? అది అప్పుడప్పుడు ఎప్పుడంటే చేస్తుంది అట్లా పండుగలు రావాలి. ఆ పాత్రలకు ఏమి రావాలి? పండుగలు వచ్చి ఆ పాత్రలు పండుగలో తీతి. దేవుడి స్తోత్రం. ఆ పాత్రలు పండుగలోనే దిగి ఆ పండుగ అయిపోయి మళ్ళీ ఎక్కేస్తాయి. మనం అలాంటి పాత్రలు ఉండకూడదు. దేవుడికి మహిమ కలుగాక.
అంతే కాబట్టి జాగ్రత్త మీకు గమనించండి, ఈ గ్రంథము వాడికి గలది అన్నాడు. దేవుడు మహిమకులుగాక. అంతే కాబట్టి ఎక్కడైనా ఉంటే నాలంటోడు చదువులేని మొద్దు కథలేని మొద్దు ఉంటే ఉండొచ్చు, కానీ ఈ కాలాన్ని బట్టి అందరూ కూడా చక్కగా దేవుడు చదువులు కూడా ఇస్తున్నారు. దేవుడి మహిమకులుగాక. అంతే కాబట్టి గ్రంథాన్ని బైబిల్ని పక్కన పెడితే చదవకుండా మనం ఎవరిని పక్కన పెట్టినట్టు, దేవుణ్ణి పక్కన పెట్టినట్లు. అందుకని ప్రతిరోజు కూడా సమయాన్ని బట్టి నువ్వు ఎక్కువగా బైబిల్ చదువుకుంటే నీ ఆత్మకి సమృద్ధి దొరుకుతుంది. దేవుడు మహిమకులుగాక. అందుకబట్టి ఈ వాక్యం వింటుంటేనే మనం బలపడగలుగుతాము. చెప్పండి, వాక్యం వింటేనే మనం బలపడగలుగుతాము. వాక్యం లేకపోతే మనం బలహీనమైపోతాం. దేవుడు మహిమకులుగాక. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే శిక్షలో ఒక సబ్జెక్ట్ ఉంది, దేవుని ఖడ్గం చేత సాతానుని శిరస్సును ఖండిస్తున్నాము. దేవుని మహిమకులుగాక. దేని చేత? మన బలం చేత, ధనం చేత, మరి దేని చేత? వాక్యము. దేవుడి మహిమకులుగాక. వాక్యము హృదయంలో లేకపోతే గన్ను ఉంది, అందులో గుళ్ళు లేవు, ప్రయోజనమా? కళ్ళెర్ర చూస్తున్నారేంటమ్మా? దేవుడు స్తోత్రం. గన్ను ఉంది, అందులో గుళ్ళు లేవు. దేవుడు స్తోత్రం. సుఖమేంటి? చూసేవారికి అయ్యి పెద్ద గన్నేమో పేల్చేస్తాడేమో అని పై రూపాన్ని చూసేవాడు చెప్తాడు, కానీ దాంట్లో గుండ్లు ఉన్నాయలే చూసిన వాడు ఏం చేస్తాడు? ఒరేడు పిలిచినా పని చేయదు. దేవుడు స్తోత్రం. దేవుని వాక్యం లేని జీవితం కూడా అంతే. కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము ఎంత గొర్రె పిల్లతో దేవుడు గొర్రెలతో పోల్చాడంటే చెప్పాను కదా, ఈ గొర్రెలకి కాపరి ప్రతిరోజు కూడా ఏం పెడతాడు? ఆహారము పెడతాడు. దేవుడు మహిమకులుగాక. కాబట్టి సంగమా జాతి మీకు గమనించండి, ఎప్పటికప్పుడే వాక్య ఆహారం మనము భుజించాలి. యేసు ప్రభువారు చెప్పబడిన మాట ప్రకారంగా నా గొర్రెలకి నేను మంచి కాపరిని, ఈ గొర్రెలు ఎప్పటికీ కూడా నశించిపోవు, నిత్య జీవం ఇస్తాను అన్నాడు. అక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాము. నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను, కనుక అవి ఎన్నటికి నశించిపోవు. దేవుడు మహిమకులుగాక. నా గొర్రెలు నా స్వర వినును. ఇప్పుడు మన అందరూ ఎవరి స్వర వినాలి? చేసన్న స్వర. తప్పులు కొడుతూ పడదాం. చేతులు నోరు కూడా పెంచండి, ఉద్యమం వస్తుంది, మీకు బలం వస్తుంది. కాకపోతే తేడా చూసుకుంటే బేసన్న స్వరమన్నా ఎప్పుడైనా విన్నావా? స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా. ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించెను స్వరము. అందరూ కూడా ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించెను స్వరము. ఈనాడు నీవును ఈ స్వరము వినగా, ఈనాడు నీవును ఈ స్వరము వినగా, కానాను చేరగా కదలిరవా, కానాను చేరగా కదలిరవా. యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా. దేవునికి మహిమ కలుగాక.
అండ్ ఎప్పుడు కూడా మన కుటుంబం కొరకు, మన జీవితం కొరకు, మన బతుకుల కొరకే విచారణ కాదు, కానీ మనం అంటండి దేవుని కొరకు విచారణ చేయాలట. దేవుని కొరకు, దేవుని చిత్తం కొరకు విచారణ చేయవలసిన వారు అయినాము. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి యగును. గొర్రెల మేత భూమి యగును. ఆకోరు లోయ పశువుల పరుండు స్థలముగా నుండును. చాలండి. దేవుని మహిమకులుగాక. ఏమని తన గూర్చి విచారణ చేసి బిడ్డలు కట్టండి. షారోను పొలము మేత భూమి యగును. చెప్పండి. ఇప్పుడు ఇది ఏ పొలము అమ్మా? ఎక్కడుంది పేరు? ఎక్కడుంది? ఏ పొలం ఇది? షారోను పొలం. దేవుడి స్తోత్రం. ఈ షారోను పొలములో సమృద్ధిగా మేత దొరుకుతుందని ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే, నిజమే. జాగ్రత్త మీకు గమనిస్తుంది. దేవుని పిల్లలైన మనము షారోను పొలం అంటే అది పాలిస్తానా దేశంలో జాగ్రత్తగా గమనిస్తుంది ఏంటి. 300 సంవత్సరం పొడుగు కూడటండి ఆ ఒక్క పొలము. ఏమండి, జలాధారాలు ఎక్కువ ఉంటుందటండి. అది ఎప్పుడు కూడా పచ్చదనము కలిగి ఉంటుందటండి. ఆ షారోను పొలము ఎన్నటికీ వెండిపోయేది కాదటండి. దావీదు గారు గొర్రెలు మేపేటప్పుడు షారోను పొలంలోనికి వెళ్ళి ఆయన గొర్రెలు మేపేవాడట. దేవుడి మహిమకులుగాక. చెప్పండి. ఆ షారోను పొలము ఎప్పుడు కూడా జలధర ఉంది కనుక, జలధర ఓట్లు ఉన్నాయి కనుక ఆ పొలము ఎప్పుడు కూడా ఉన్నట్టుండి పచ్చదనం కలిగే ఉంటుందట. దేవుడి స్తోత్రం. అంటే గొర్రెలకి సమృద్ధి అయినా మాట్లాడలే, గొర్రెలకి సమృద్ధి అయినా ఆహారము దొరుకుతుంది కడుపు నిండాను. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనకు కూడాను. అందుకే దేవుడు ఏర్పడుతున్న ఈ షారోను పొలములో ఎంత మేత ఉంది. దేవుడి స్తోత్రం. చెప్పండి, ఎంత మేత ఉంది. దేవుడి స్తోత్రం. ఆదివారం మేత ఉంది, మంగళవారం మేత ఉంది, సిలువ జోలు 40 రోజుల్లో మేత ఉంది. ఏంటి, మోసే సండలు 40 రోజుల్లో మేత ఉంది. అమ్మ సుతుకోటంలో మేత ఉంది. గృహ ప్రార్థనలో మేత ఉంది. వివాహముల్లో, మార్గకూటాల్లో, ఉపవాసకూటాల్లో ఎప్పుడు మేతే. దేవుడి స్తోత్రం. అవునే కదా. ఎంత ధన్యులమండి. దేవుని మహిమకులుగాక. మరి మేత తినగలుగుతున్నావా? దేవుని మహిమకులుగాక. శబడి మేత మనము తినాలి. ఇది మేత తింటే భద్రంగా ఉంటావు. వాక్యమని మేత దేవుడు నిన్ను మేపుతున్నాడు కనుక వాక్యమనే మేత భుజించేవాడు ఎప్పటికీ కూడటండి దేవుని సన్నిధిలో ఒక స్తంభం వెళ్ళే ఉంటాడట. దేవుడి స్తోత్రం. ఇంకా కొద్దిగా మానేశారు. దేవునికి మహిమకులుగాక. జాతవేసండి. దేవుని వాక్యం ఆహారం తినే బిడ్డలట దేవుని సన్నిధుల్లో ఒక స్తంభం వెళ్ళే ఉంటాడట. దేవుడి స్తోత్రం. ఇప్పుడు ఇదేంటిది? ఎన్నాలైంది పాతి? డేట్ ఎక్కడ ఉంటే చూసుకోండి అమ్మా. 20 మాట్లాడాలి. ఈ స్తంభం పాతి ఎన్నాలైంది? కదిలిందా? ఒరిగిందా? దానిపైన ఎంత భారమైన మోసింది? మాట్లాడేంటమ్మా. దేవుడి మహిమ కలుగాక. దేవుని వాక్యమని ఆహారం తినేటప్పుడు తన బలంగా ఉంటాడు, ఇతరులను బలపరుస్తాడు, దేవుని భారం మోయగలుగుతాడు. దేవుడి స్తోత్రం. దేవుడి సంఘ భారం మోయగలుగుతాడు, దేవుని పని భారం మోయగలుగుతాడు. ఈ రోజున దేవుడి పిల్లలైన మనకు కూడా ఈ మేత ఇచ్చేవాడు దేవుడే అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం అని సెలవిస్తున్నది. దేవుని పిల్లలారా, దేవుని వాక్యం దొరికేటప్పుడు ఎవరు కూడా మీరు మరి బద్ధకస్తులుగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తున్నది. ఈ వాక్య ఆహారం పెట్టేవాడు నేనే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాము.
నేను మంచి మేతగల చోట మంచి మేత గల చోట్ల వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పరుచుదును. అక్కడ ఇవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు. చెప్పండి, ఏ మేత? బలమైన మేత. బలమైన మేత ఏది? దేవుని యొక్క వాక్యమే, సజీవమైన దేవుని వాక్యమే. దేవుడి స్తోత్రం. భక్తులు పాట పాడారు కదండి, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగట గల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగట గల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. బలో యేసు మహారాజుకే, మనందరిని వెతికి దారిలో తెచ్చిన దేవునికే. జాగ్రత్త, మీకు గమనించండి. ఈ బలమైన మేత అంట. ఏ మేత? బలమైన మేత. అందుకే వాక్యం అంగీకరించే వ్యక్తులు ఎప్పుడు కూడా బలమైన సాధనములుగా ఉంటారటండి. ఈ వాక్యంతోనే అపవాదుతో పోరాడతారట. దేవుని స్తోత్రం. ఈ వాక్యంతోనే అపవాదుతో పోరాడతారు, అపవాదిని జయించగలుగుతారట. దేవుడు మహిమకులుగాక. అందుకు కాబట్టి దేవుడి చిత్రం అంటే ఈ ఒక్క వాక్యం, బలమైన ఆహారము నా గొర్రెలకి నేను పెడుతున్నాను, దొడ్డి ఏర్పాటు చేశాను అన్నాడు. దేవుడి స్తోత్రం. ఏం ఏర్పాటు చేశాడు? దొడ్డి ఏర్పాటు చేస్తానని. ఈరోజు దేవుడి పిల్లలమైన మనము నిజమే, మందని నడిపించేవాడు ఆయనే, సంఘాన్ని నడిపించేవాడు ఆయనే గనక జాగ్రత్త. మీకు గమనిస్తుండీ, కీర్తన గ్రంథములో ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది. 80వ అధ్యాయము, కీర్తన గ్రంథము 80వ అధ్యాయము చదవండి. ఇశ్రాయేలునకు కాపరి, ఇశ్రాయేలు కాపరి, చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా. దేవుని మహిమకులుగాక. ఇశ్రాయేలు కాపరి, చెప్పండి. ఇశ్రాయేలు కాపరి, చెవియొగ్గుము, మందవల్లే యోసేపును మాట్లాడాలి. మందవల్లే యోసేపును నడిపించిన వాడా. యోసేపును నడిపించిన వాడు ఎవరు అమ్మా? జాగ్రత్తగా గమనించండి. ఆయనకి రథం మీద ఎక్కే వరకు, పరిపాలన వచ్చే వరకు కూడా ఆయన శ్రమ వెనుకల శ్రమలోనే వెళ్తూ ఉండేవాడు. అన్నిటిలోంచి నడిపించిన వాడు ఆయన గనుక యోసేపుని మందవల్లే నడిపించిన వాడా. దేవుని మహిమకులుగాక. ఈరోజు జాగ్రత్త. యోసేపు ఒక్కడిగానే ఐగుప్తు దేశం వెళ్ళాడు. తర్వాత తన ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు దేశానికి నడిపించగలిగాడు. తదుపరి వస్తే
చూస్తే ఐగుప్తు దేశమంతా నడిపించగలిగాడు. దేవుడి స్తోత్రం. ఎంత ఎన్నో సంవత్సరాల్లో తెలుసండి, చరిత్రలు తెలియజేస్తున్నాయి ఏంటండి, 80 సంవత్సరాలు నడిపించాడంట. దేవుడి మహిమ కలుగాక. ఎన్ని 80 సంవత్సరాలు. ఏమండి ఎన్ని సంవత్సరాల లెక్క ఇక్కడ బైబిల్ని చదవలేదు, కానీ ఓ దైవజనుడు చెప్తున్నాడు, యేసేపు ఐగుప్తు దేశాన్ని 80 సంవత్సరాలు పరిపాలన చేశాడని. దేవుడి మహిమ కలుగాక. 80 సంవత్సరాలు ఐగుప్తు మందినంతా యేసేపుతోటి నడిపించిన వాడు ఎవరు? దేవుడే. దేవుడి స్తోత్రం. అందుకు కాబట్టి యేసేపుని మందవల్ల నడిపించిన వాడా, మమ్మల్ని కూడా నడిపించేవాడు. అందుకే దేవదశేఖర్ అన్నారు, ఈ బైబిల్ మిషన్ను నీవు స్థాపించు గనుక యేసేపుకి ఎలా తోడైనావో నాకు కూడా తోడైండమని పాడుదాం. నీవే స్థాపించితివి, నీవే నడిపించేదావో, నడిపించేదావు రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. నీవే స్థాపించితివి, నీవే జనము తెప్పిదావు, నీవే స్థాపించితివి, నీవే జనమును తెచ్చెదవు రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. నీవే స్థాపించితివి, నీవే నడిపించదావు, నీవే స్థాపించితివి, నీవే నడిపించెదవు రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. తప్పట్లు కొట్టిన చేతులను దేవుడు దీవించును గాక. పాడిన నోరును కూడా దేవుడు దీవించును గాక. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటే సరిపోద్ది. దేవుని మహిమ కలుగాక. అది కాబట్టి దేవదశేఖర్ గారికి కూడా నీవే స్థాపించేవు కనుక నువ్వే నడిపిస్తావు, నీవే స్థాపించేవు కనుక నీవే జనం తీసుకొస్తావు, నీవే స్థాపించును కనుక నీవే ధనంనిస్తావు, నీవే స్థాపించేవు కనుక నీవే క్రమం నడిపిస్తావు. దేవుడు చూస్తారు అన్నిటికీ నీవే అనలే, నీవే 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 అనండి. ఇలాగా నీవే 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 ఇశ్రాయేలు కాపరి. అయ్యా బాబు సిగ్గుపడకండి. దేవుడి మహిమ కలుగాక. చెప్పండి, సంఘాన్ని నడిపించేవాడువో నీవే నీవే నీవే. దేవుడు స్తోత్రం. అందుకు కాబట్టి ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి, ఈ ఒక్క మందకి బలమైన మేత. ఏ మేత? నిజమే, బలమైన మేత పెట్టి దొడ్డులో పరుండబెట్టి రాత్రి అంతా కంటి నిండా నిద్రించిన వాడు ఆయనే. దేవుడు మహిమ కలుగాక. చెప్పండి, కంటి నిండా నిద్రించిన వాడు ఆయనే. మళ్ళీ తెల్లారికి లేపినవాడు, ఆరాధనలు నడిపించినవాడు, ఆరాధన నడిపిస్తున్నవాడు కూడా దేవుడికి మహిమ కలుగాక. అంతే కాబట్టి రాత్రి అంతా దేవుడు భద్రంగా కాపాడాడు. ఎవరి చేతిలో పడకుండాను? దుష్టుడి చేతిలో పడకుండాను. దేవుడి మహిమ కలుగాక. ఎంత ధన్యులవండి మనము, ప్రియమైన దేవుని పిల్లారా. అయితే మీరు గమనించండి, నిజమే. అంతకే దేవుణ్ణి దావీదు గారు యెహోవా నాకు కాపరి. చెప్పండి, యెహోవా నాకు కాపరి అని చెప్పేసి ఏంటి ఆయన్ని ఏమి పెట్టుకున్నాడైనా? కాపరి పెట్టుకున్నాడు. మీకు ఇప్పుడు అర్థం చెప్తాను, ఆలకించండి. దేవుణ్ణి నా కాపరి అన్నాడు ఆయన. చెప్పండి, దేవుణ్ణి అంటే అర్థం ఏంటి తెలుసా? గొర్రెలకి ఎంత పద్ధతి ఉందో దావీదు గారికి తెలుసు. మీకు అర్థమైందా? గొర్రెలకి ఎంత భద్రత ఉందో, ఎంత కాపుదల ఉందో దావీదు గారికి తెలుసు కనుక ఆ తెలుసుకున్న దావీదు గారు చెప్తున్న మాట వింటే ఏంటి, నేను ఈ శరీర సంబంధమైన గొర్రెలకైతే నేను కాపరిని, కానీ ఏమండి నాకు దేవుడే కాపరి. అంటే దావీదు గారు గొర్రెలు మేపారు కనుక ఏమని సింహం వస్తే ఆ సింహం నోటి నుంచి కాపాడుకున్నాడు, ఎల్లిబంటి వస్తే ఎల్లిబంటి నుంచి కాపాడాడు. అలాగే దేవుడు మనల్ని కాపాడుకుంటూ వస్తాడు కనుక తర్వాత ఆయన మాట ఏంటంటే పచ్చగల చోట్లను ఏం చేస్తున్నాడు? పరుండబెడుతున్నాడు. శరణ పాడుకుందామా? చెప్పాలి.
ఎంతమంది పాడదామని ఉంది? ఇలాగంటే ఇంతే పాడుతున్న అర్థం. దేవుడి స్తోత్రం. ఎంత పైకెత్తితే అంత జయమంటండి, ఎంతసేపు ఉంటే ఇంకా అంత జయమంటండి. ఓకే, దేవునికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి, పాడదాం. సిన్ని సిన్ని గొర్రె పిల్ల నేసయ్యా, మెల్ల మెల్లగా నడుపో యేసయ్యా, చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపో యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపో యేసయ్యా. ఒక్కటి ఆశ కలదు యేసయ్యా, చక్కనైన నీ ఇల్లు చేరగా, ఒక్కటే ఆశ కలదు యేసయ్యా, చక్కనైన నీ ఇల్లు చేరగా, యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపో యేసయ్యా. దేవునికి మహిమ కలుగాక. చెప్పండి, అందరికీ ఏ ఆశ? ఒక్కటే ఆశ. ఏంటి ఆశ? చక్కనైన ఆయన ఇల్లు చేరాలి అనండి. చక్కనైన మన ఇల్లు ఒక్కరికి ఉన్నాయా? మన ఇల్లు స్థిరమైనవి కాదు. స్థిరమైన ఇల్లు అయ్యి కనుక చక్కని ఇల్లు అండి. ఒక్కటి ఆశ కలదు నాకు, చక్కనైన నీళ్ళు నేను చేరాలి. దేవుడు మిమ్మల్గాక. జాగ్రత్తగా గమనించండి. దావీదు నన్ను పచ్చగల చోట్ల ఏం చేస్తున్నాడు? ఆయన పరుండబెడుతున్నాడు. అందుకే మన ఉన్న స్థానము పచ్చని స్థానం అని పరమగీతులో ఉంటుంది అన్నమాట, మొదటి అధ్యాయంలో. దేవుడి స్తోత్రం. జాగ్రత్త వహించండి. ఆ పచ్చని దాని అంటే దైవ సన్నిధి. చెప్పండి, మన రేతులు చెప్పాను మనకి ఆటంకం పడుతున్న విషయాలు ఏమిటో. 1 నిద్ర, 2 3 దేవుని మహిమ కలుగాక. ఇవన్నిటిని మనం ఏం చేయాలి? జయించుకుంటూ ఆయన ఇల్లుకి మనము చేరాలి. అప్పుడే మన పరిపూర్ణము అవుతాం. దేవుడి మహిమ కలుగాక. నిజంగా ఉందా ఇల్లు చేరాలని? సాధ్యలే ఉండవు ప్రియ. దేవుడి స్తోత్రం చెప్పాలి. ఆయన ఇల్లు ఏంటి అనుమానమా ఏంటి? ఇంత ఆదరణ గడ్డ ఎక్కేస్తే ప్రియండి, పల్లి వెలుగు బస్సు ఎక్కేస్తే మరే ఏమండి? జాతరండి. మన పరలోకం ప్రియ కదా, ఉచితమే కదా. చాలామంది నమ్మకాలే. దేవుడి మహిమకలుగాక. చెప్పండి, పరలోకం అంతా మన కొరకు దేవుడు నిర్ణయించాడు. ఎంత ధన్యులవండి. దేవుడి శాస్త్రం ఎవరికి ఉందండి ఈ భాగ్యము? ప్రియమైన దేవుని పిల్లారా, చక్కనైన బలమైన మేత పెట్టి దేవుడు కాసుకుంటూ వస్తున్నాడు కదా. జాతరసునుడి కాస్తున్న దేవునికి నువ్వు ఎల్లప్పుడూ దేవుని స్తుతించవలసిన వారు విన్నాము. దేవుడి స్తోత్రం. ఇందా నేను వాక్యాన్ని ముందర పాడి నేపడా అప్పుడే మర్చిపోయారా మా? ఎవరు నిన్ను చెయ్య విడసిన యేసు చెయ్య విడువడు, ఎవరు నిన్ను చెయ్య విడచిన యేసు చెయ్య విడువడు, చెయ్య విడువడు, చెయ్య విడువడు, చెయ్య విడువడు, చెయ్య విడువడు, చెయ్య విడువడు, యేసు చెయ్యి విడువడు. ఆత్మసీత అభిషేకించి, ఆత్మచేత అభిషేకించి,
వాక్యము చే నడుపుచున్నాడే, వాక్యము చే నడుపుచున్నాడే. ఎవరు నన్ను చేయ విడచినా యేసు చేయ విడువడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు జాతేసండి బలమైన మేత పెట్టి దొడ్డుల్లో పరుండబెట్టి కాస్తున్నవాడు. అంతేకాదండి, నిజంగా మనము అందుకుంటే ఎంత ధన్యులము. అదే అధ్యాయంలో హెస్కేలు గ్రంథములో 34వ అధ్యాయంలో 26వ వచనంలో ప్రభు చెప్తున్న మాట. హెస్కేలు గ్రంథం 34వ అధ్యాయము 26వ వచనము. వారిని చదవండి. నా పర్వతము చుట్టుపట్ల, వారి నా పర్వతం పట్ల చుట్టుపట్ల స్థలములను చదవండి దీవెనకరముగా చేయుదును, దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము ఋతుల ప్రకారం వర్షము కురిపించదను, వర్షము కురిపించుదును. దీవెనకరమగు దీవెనకరమగు వర్షములు కురియును, దీవెనకరమగు వర్షములు కురియను. ఫలవృక్షములు ఫలవృక్షములు ఫలములిచ్చును. చాలండి. దేవుడు మహిమకలుగాక. పర్వతం అనగా సంఘం. చెప్పండి, పర్వతం అనగా సంఘం. జాతర పర్వతాల చుట్టూ ఉన్న ప్రదేశాలకు కూడా నేను దీవెన వర్షం కురిపిస్తున్నాను అన్నాడు. దేవుడు మహిమకలుగాక. ఏంటి అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ రోజున దేవుడి పిల్లలైన మనం కూడాను రండి. దీవెన వర్షం అంటే వర్షం కురిసినప్పుడల్లాను, ఉదాహరణగా మాట చెప్తాను, వర్షము పైనుంచి వస్తుంది కనుక వర్షాన్ని ఈ ప్రపంచంలో వర్షము కురవకుండా భక్తులైన వారు ప్రాంతంలో ఆపగలిగారు. కానీ తర్వాత ఎవడైనా ఆపుతాడా? ఆపగలడా? ఎవరికైనా సాధ్యమా? కాదు కదా. దేవుడి స్తోత్రం. అలాగే ఏంటి ఈ మాట అందరూ జ్ఞాపించుకోండి. దేవుడు నిన్ను దీవించినా, దేవుడు ఏ వ్యక్తిని దీవించినా దాన్ని ఎవ్వడు కూడా, చెప్పండి, ఎవ్వడు కూడా ఆపలేడు. దేవుడు మిమికలుగాక. కానీ ఆ విషయం మనం తెలుసుకోవాలి. చెప్పిన విషయము అందుకే దీవెనికరమైన వర్షమును మీకు కురిపిస్తున్నాను అన్నాడు. దేవుడు మిమికలుగాక. పైనుంచి ఆ వర్షం ఎత్తి భూమి లాగుకొని భూమి జాతేసండి అంతా దాని రూపం మారిపోయి ఫలములు చక్కగా వెలాగిస్తున్నదో దేవుడు దీవెనలు పొందుకున్న ఏ వ్యక్తి సరే ఏమండి అంత సమృద్ధి కలిగి ఉంటారని లెక్క. దేవుడు స్తోత్రం. ఈరోజైనా జాతేసండి ఆ దీవెని విలువ మనకు తెలియాలి. ఆ దీవెని విలువ మనకు తెలియకపోతే మన భక్తి విలువ మనకు కూడా అర్థము కాదండి. జాగ్రత్తగా వేస్తుంది. అయితే ఇప్పుడు అంశం ఏంటంటే మనం గొర్రెలు వెళ్ళే త్రోవ తప్పిపోతుంది. చెప్పండి, ఎప్పుడు? దేవుడు అంటే మనము తెలియనప్పుడు. తప్పిపోయిన మన అందరిని ఎతికినోడు ఎవడు? ఆయనే. ఎతికి మేపుతున్నవాడు ఎవరు? కాస్తున్నవాడు ఎవరు? మళ్ళీ తప్పుపోకుండా చూసుకోవాలంటే ఇక నీకు అర్థమైందా? మళ్ళీ తప్పుపోకుండా చూసుకోవా. దేవుడి మహిమకలుగాక. ఈరోజు దేవుడి పిల్లలమైన మనకు కూడాను ఎత్తుగడ జాతి వలసిండి మనల్ని అందరినీ ఒక దొడ్లో చేర్చిన వాడు ఆయన కనుక మళ్ళీ తప్పుపోకుండా మనము నిలబడవలసిన వారు విన్నాము. దేవుడు మహిమకలుగాక. అందుకే ప్రభు అన్నాడు, నా గొర్రెలు ఎన్నటికీ నశించవు. చెప్పండి, ఎన్నటికీ నశించవు, నా గొర్రెలకు నేను జీవమిస్తున్నాను అన్నాడు. దేవుడు మహిమకలుగాక. ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు గొర్రెలు మందకి ఎక్కువ శ్రమ, కాసే కాపరికి ఎక్కువ శ్రమ? మనల్ని కాసే దేవునికే. చెప్పండి, మనం నడిపిస్తున్న దేవుడికే. ఎత్తుకైతే మనం గడుకో రకంగా ఉంటాం, లేదా రోజుకో రకంగా ఉంటాము, సమయాలు పట్టో రకంగా ఉంటాం. మన అందరిని సరి చేసుకుంటూ వస్తున్నవాడు ఆయనే. మన అందరికీ ఎక్కువ శ్రమ ఎవరికి? ఆయనకే. దేవుడి స్తోత్రం. చెప్పండి, మన అందరికన్నా ఎక్కువ శ్రమ ఎవరికి? ఆయనకి. జాతీయమస్సునుడి ఈ గొర్రెలు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉంటాయి, సమృద్ధిగా ఉంటాయి. ఎతికెట్టి వాటిని ఏర్పడేసుకున్న కాపరే వాటిని మేపుతాడు. ఇప్పుడు మన ఆత్మల కాపరి ఎవరు? యేసయ్య. చెప్పండి, పేతురు గారు అన్నారు మన ఆత్మల కాపరి ఎవరు? ఆయన. ఇప్పుడు చెప్పండి, ఏం కాస్తాడు దేవుడు మనల్ని? చెప్తాను కదా, శరీరం ఎప్పటికైనా నిశ్చయ ప్రయోజనమే. ఆత్మ విలువైంది కనుక ఈ ఆత్మకి ఆహారం ఏం కావాలి? 1 వాక్షాహారము, 2 బల్లార్దన ఆహారం. ఈ 2 కావాలి. గడు స్తోత్రం.
ఈ రెండు కావాలి. ఈ యొక్క కొంచెంసేపు చూడండి బల్లారం జరుగుద్ది, ఆయన యొక్క శరీరము రక్తమును. అవి యేసుప్రభు అన్నాడు, ఇది తిని ఇది తాగినవాడు ఎల్లప్పుడూ ఏం చేస్తాడు? దేవుని స్తుతిస్తాడు అన్నాడు. దేవుడు మెమ్మికలుగాక. అంతే ఈ రోజున చేస్తాల్సిన ఒకటి, వాక్షాహారము భుజించాలి, ఆయన శరీర ఆహారమును ఆత్మీయ ఆహారమును కూడా మనం భుజించాలి. ఆయన శరీర రక్తములు కూడా ఆహారంతో పొలసపడినది. ఆత్మ సంబంధ మందిర మగుటకు మలసితివి నన్ను జీవరాయిగా ఆత్మ సంబంధ మందిర మగుటకు మలచితివి నన్ను సజీవరాయిగా. అద్భుతము చేసినావే నా బ్రతుకులో, ఆహారము చేసినావే నీ దేహమును, అద్భుతము చేసినావే నా బ్రతుకులో, ఆహారము చేసినావే నీ దేహమును. ఎల్లోయి చూచినావు నన్ను కన్న తండ్రివై. ఆరాధనా హల్లెలూయా స్తుతి ఆరాధనా, ఆరాధనా హల్లెలూయా స్తుతి ఆరాధనా. అచ్యున్నత సింహాస సేనోడా నా స్తుతులందుకో పూజారుడా. మేలు వాకుతో మేలుతో వాకుతో నన్ను బలపరుస్తున్నా శక్తిమంతుడా. ఆరాధనా నీకే నన్ను బలపరచుచున్నా శక్తిమంతుడా. ఆరాధనా నీకే, ఆరాధనా హల్లెలూయా స్తుతి ఆరాధనా, ఆరాధనా హల్లెలూయా స్తుతి ఆరాధనా, ఆరాధనా. హల్లెలూయా స్తుతి ఆరాధనా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున గొర్రెలు సమృద్ధిగా ఉంటాయి, గొర్రెలు భద్రతగా ఉంటాయి. ఎందుకంటే జాగ్రత్త మీకు గమనిస్తున్న దేవుని యొక్క పిల్లలమైన మనకు కూడాను మనం భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నవాడు ఆయన. దేశాలు పత్రిక చూస్తే పొద్దున ఒక ఆయన ఫోన్ చేసి దేశాలను ఆయన అన్నారు, రాత్రి అంతా బిక్కి బిక్కి భయం 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 భయము. ఏంటి? యుద్ధాలు. చెప్పడేంటి? యుద్ధాలు. జాతేసండి ప్రియమైన దేవుడు. అలాంటి పరిస్థితుల్లో లోకముందు కనుక ఆయన వచ్చే ముందర కూడానండి రాజ్యం మీదకి రాజ్యము, జనం మీద జనమును, యుద్ధాలు ఇవన్నీ జరుగుతాయని ప్రభు చెప్పాడు. ఏమండి? రణబాంబులు రాలుతాయంట. ఏం బాంబులు? ఏ బాంబులు? రణబాంబులు అంటే ఏంటో తెలుసా? ప్రియమైన దేవుడు, ఒక్క రణబాంబు వేస్తేనంటండి కనివేస్తున్న 82 పాటలు ఉంటాయి. దేవుడు మహిమ కొలుగాక. అండి ఒక రణబాంబు వేస్తేనంటండి దాని ఎపట్టు ఎండి కొన్ని 100 కిలోమీటర్లు వెళ్ళిపోతుందంట దాని ఎపట్టు. దేవుడు స్తోత్రం. భూమి మీద మళ్ళీ పచ్చని మొక్క కూడా. మీకు అర్థమవుతుందా? ఒక రణబాంబు పడినప్పుడు అది దాని ఎఫెక్ట్ ఎంత లెక్క వెళుతుందో భూమి మీద మళ్ళీ పచ్చని మొక్క కూడా 100 సంవత్సరాల దాకా మళ్ళదంట. దేవుడి స్తోత్రం. అలాంటి బాంబులు తయారు చేసి ఇలా చూడండి, అలాంటి బాంబులు తయారు చేసి ఉండిచ్చారు ఎవరు? దేవుడా.
అమ్మా మన దాకా రాకుండా ఒక పని చేసుకోండి. దేవుడు స్తోత్రం. ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. ఎలా కలుగు కదండి, దేవుని మహిమ కలుగాక. ఈరోజు జాగ్రత్త, దేవుడి పిల్లలైన మనం ఎప్పుడుగప్పుడు మనకి భద్రండి బలమైన ఆహారం ఇచ్చి భద్రంగా కాపాడుతున్నవాడు ఆయన గనుక ఎల్లప్పుడూ మనం ప్రభుని ఆరాధించి స్తుతించి బిడ్డల వల్లే ఉండాలి. ఒకటి శరీరము నిశ్చయ ప్రయోజనము. చెప్పండి. ఆత్మ ఎల్లప్పుడూ ఉండేది. ఇప్పుడు ఈ ఆత్మకి ఏం కావాలి? వాక్యమనే ఆహారము భుజించాలి. కనుక ఎన్న వాక్యాన్ని అందరము కూడా హృదయంలో భద్రపరుచుకుని రాకడ సిద్ధపడాలి. అట్టి భాగ్యము ప్రభు మనందరికీ దయచేయునుగాక.